ఇక చిత్తూరు జిల్లాలోనూ జల్లికట్టు క్రీడ కొనసాగుతోంది. చంద్రగిరి మండలం రామరెడ్డిపల్లిలో జల్లికట్టు క్రీడ ఆడుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చిత్తూరు జిల్లాలో జల్లికట్టు క్రీడ ఎలా సాగుతోంది? సంక్రాంతి పండుగ కనుమ తర్వాత ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఆ సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు అమావాస్య దాటిన తర్వాత తై అమావాస్య వరకు కొనసాగే సాంప్రదాయం ఉండడంతో ప్రతి గ్రామంలోనూ వ్యవసాయదారులు పెద్ద ఎత్తున ఈ జల్లికట్టును నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించిన జల్లికట్టుకు ఇక్కడికి చాలా తేడా ఉన్నప్పటికీ, జల్లికట్టు మీద ఆంక్షలు ఉంచినప్పటికీ ఈ ప్రాంతాల్లో మాత్రం రైతులు ఉత్సాహంగా జల్లికట్టును చేసుకుంటున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఇది తిరుపతికి సమీపంలోనే రంగంపేట చంద్రగిరి మండలం రామరెడ్డి గారిపల్లిలో జల్లికట్టుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. జల్లికట్టు కోసం వీక్షించడానికి పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఇతర గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా వేలాది మంది ఇక్కడికి చేరుకొని వచ్చే ఎద్దులను చూడడానికి, అదేవిధంగా పశువుల పండుగను చూడడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. వీరందరూ మరి కొద్దిసేపట్లో ఈ జల్లికట్టు ఇక్కడ ప్రారంభం కొంది. సుమారు 1000 పశువులను జల్లికట్టు కోసం ఇక్కడ ఇతర గ్రామాల నుంచి కూడా సేకరించిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు కూడా చేశారు నిర్వాహకులు. ముఖ్యంగా ఈ ఇరుకు సందులోనే పశువులను వదలడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక్కోసారి సుమారు 30 నుంచి 100 పశువులను వదులుతారు. ఆ పశువులను పట్టుకోవడానికి యువకులు ఉత్సాహంగా ఇతర గ్రామాల నుంచి కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సంతోషం. ముఖ్యంగా గ్రామస్తులందరూ పెద్ద సంఖ్యలో ఇటువైపు అటువైపు గుమిగూడి వీటిని పట్టుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతంలోనే మనం ఉన్న ఈ ప్రాంతంలోనే అల్లి అంటే ఎద్దులను కానీ పశువులను కానీ పట్టుకునే ప్రదేశాన్ని అల్లి అంటారు. ఈ ప్రదేశంలోనే కొంతమంది యువకులు పట్టుకోవడానికి ఉత్సాహంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు, వీరిని అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నర్సింగాపురం. ఎన్ని సంవత్సరాల నుంచి గ్రామంలో జరుగుతుంది? నేను ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన. మీరు పడతారా ఎద్దులను? లేదు. మొత్తం మీద ఇక్కడ దాదాపు 20 ఏళ్ళుగా మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. అంతా బాగానే వదులుతారు ఇక్కడంతా. ఇక్కడ కాకుండా రంగంపేట, మల్లేపల్లి, తనగమల్లి ఇవన్నీ ఫేమస్గా జరుగుతున్నాయి. ఈ తై అమావాస్య అయిపోయినాక ఆదివారం ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇక్కడ. మేమంతా చాలా ఇదిగా చూస్తాము. యువకులు కానీ అందరూ అమ్మోళ్ళు కానీ. నేను పట్టాను, మొన్న కూడా పట్టాను. 2 పలకలు ఉన్నాయి ఇంట్లో. టవలు కానీ అన్ని కడతారు. అంతా ఉత్సాహంగా పడతాం. దెబ్బలు తగిలితే అవన్నీ కామన్గా పోతూ ఉంటాం. ఎద్దులకు కొమ్మలకు కట్టిన పలకలను చేజిక్కించుకోవడాన్ని ఇక్కడ గొప్పగా భావిస్తారు. అందుకోసం యువకులు ఉత్సాహంగా ఆ పలకలను చేజించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో కొద్దిపాటి గాయాలు తగిలినా కూడా లెక్క చేయని పరిస్థితిలో వీరు ఉన్నారంటే వీరి ధైర్యాన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న వారిని మరికొందరిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ గ్రామం. మీరు కూడా ఎద్దులను పట్టచ్చు? మేము పట్టేది ఇక్కడ మా గ్రామంలోనే గ్రామంలో జరుగుతున్నాం. మేము ప్రతి ఏటా ఇట్లా పండుగ మరి జరుపుకుంటున్నాం. గ్రామం సొంత గ్రామం వల్ల అయితే ఎద్దులు పట్టకూడదు. సొంత గ్రామం పట్టేదానికి లేదు, బయట నుండి వచ్చిన వాళ్ళు పట్టుకోవచ్చు అన్నమాట. దానికి ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దు ఏమంటే దానికి హల్లు ఉంటుంది. హల్లు అవతల పట్టుకోవచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చు. అదే గ్రామంలో వదిలిన గ్రామస్తులు మాత్రం ఇక్కడ వదిలిన పశువులను పట్టుకునే పరిస్థితి పట్టుకోకూడదని, అయితే వేరే గ్రామాల నుంచి వచ్చిన యువకులు మాత్రమే దీన్ని పట్టుకోవాలని వీరు చెప్తున్నారు. ఇక్కడ గీసిన ఇక్కడ నుంచి దీన్నే అల్లి అంటారు. ఇక్కడ నుంచి మాత్రమే పశువులను పట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 30 మీటర్ల పరిధిలో మాత్రమే పట్టుకోవడానికి యువకులంతా ఉత్సాహంగా ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా వీరంతా ఈ ఇటువైపు అటువైపు ఉన్నవారే కాకుండా ఈ సుమారు ఒక 500 మీటర్ల పాటు ఈ ఎద్దులు ఇక్కడ నుంచి వదిలే పశువులు పరిగెత్తే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో వీరంతా ఈ పశువులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే జిల్లాలో కొన్ని చోట్ల నిషేధాజ్ఞలు విధించినామని చెప్తున్నప్పటికీ ఇది పూర్తి స్థాయిలో ఈ చిత్తూరు జిల్లా వరకు ఇది నిషేధాజ్ఞలు పూర్తిగా ఉల్లంఘించినారని చెప్పవచ్చు. అయితే మాత్రం ప్రజలు మాత్రం ఇది తమ పశువుల పండుగ కాబట్టి దీన్ని తాము చేయడానికి వచ్చామంటారు. మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకుడు భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుంది. సార్ చెప్పండి, మీరు ఈ పశువుల పండుగ ప్రాధాన్యత గుర్తించి వచ్చారు, ఎలా ఉంది? 100 సంవత్సరాల సాంప్రదాయ పండుగ ఇది. ఈ పండుగను అందరూ ఆహ్వానించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇందులో ఏ రకమైనటువంటి హింస లేదు. అనవసరంగా దీని విషయంలో హింస అనేది ఉంది అని తప్పుడు ప్రచారం జరుగుతున్నది. మొత్తం కొన్ని వేల మంది ప్రజలు పశువులను ఈ దేశంలో తమ ఇంట్లో సభ్యులుగా, బంధువులుగా భావించుకునేటువంటి ఆచారం మనది. అందులోనూ కూడా గోవును
ఎద్దును ఈ రెండింటినీ కూడా తల్లితోనూ తండ్రితోనూ సమానంగా చూసేటువంటి సాంప్రదాయం మనది. ఇది కేవలం ఒక వినోదానికి సంబంధించిన సాంస్కృతిక క్రీడే తప్ప రైతు అనేటువంటి ఏ వ్యక్తి కూడా భారతదేశంలో తను పెంచి పోషించుకొని తనను పోషిస్తున్నటువంటి గోజాతి పట్ల కించిత్తు కూడా హింసను ప్రయోగించేటువంటి ఆచారం ఈ దేశానికే లేదు. ఇది అనవసరంగా చేస్తున్నటువంటి ప్రచారం ఇది బుల్ ఫైట్ లాంటిది కాదు. ఒక వినోదానికి సంబంధించిన అహింసాయుత క్రీడ. ఇది తరతరాలుగా వందల సంవత్సరాలుగా భారతీయ జీవితంలో ముడిపడినటువంటి ఈ క్రీడను మనస్ఫూర్తిగా అందరూ కూడా ఆహ్వానించవలసినటువంటి అవసరం ఉన్నది. దీనిని చట్టం ముసుగులోనో లేకపోతే అధికారం బలంతోనో ముగించాలా అని అనుకుంటే మాత్రం వినేటువంటి ప్రసక్తి ఎవరికీ ఉండదు. చివరకు అలాంటి నిర్ణయాలు అభాసుపాలు కావటం తప్ప ఏమాత్రము కూడా ఆచరణ సాధ్యం కానటువంటి విషయాలుగా మిగిలిపోతాయి. అందరము ఆహ్వానిద్దాం. భారతీయ సంస్కృతిలో అనేక సాంప్రదాయాలు ఇప్పటికే పోతున్నటువంటి సాంప్రదాయాలను నిలబెట్టుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనమందరం కూడా మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం. మీరు చెప్పండి. భారతీయ జీవిత విధానానికి సంబంధించిన క్రీడగా దీన్ని భావించాలే కానీ మరి ఎటువంటి పరిస్థితుల్లోనూ దీన్ని ఒక బుల్ ఫైట్ లాగా కానీ ఇతర హింసాత్మక క్రీడ కూడా లాగా భావించకూడదని ఇక్కడ వీరంతా అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మరి కొద్దిసేపట్లో ఇక్కడ పశువుల పందెం ప్రారంభం కానున్నది. ఓవర్ టు స్టూడియో.